నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 2 దశాబ్దాలకు పైగా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఖాతాదారులకు విస్తృత సేవలు. 22వ తేదీ ఆదివారం సర్వసభ్య సమావేశం జరుగుతుందన్న చైర్మన్ డిఎల్ కాంతారావు. నటించిన ప్రతి పాత్రకు 100% న్యాయం చేయగలిగిన మహానటుడు అక్కినేని. శత జయంతి కార్యక్రమంలో పలువురి ఘన నివాళి. పట్టణ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య పనులు 4వ రోజు కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్ పర్యటించారు. 39వ వార్డు పరిధిలోని ఐతనగర్లో శుక్రవారం ఉదయం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ గడ్డెడ్డి ఝాన్సీవాణి తదితరులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పట్టణంలో ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ సిబ్బందికి ప్రజలందరూ సహకరిస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల వ్యాప్తి వల్ల అత్యధిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 39వ వార్డు 23వ వార్డులో ప్రకటిస్తున్నాము. 39వ వార్డులోకి వచ్చేసి శానిటేషన్ అనేది కొంచెం అధ్వానంగా ఉంది. ఈ కాలువల మీద ఎక్కువ ఈ బండలు వేసి ఈ కుండీలు పెట్టుకోవడానికి ఇలా బండలు పేరుస్తానా, ఆ సిల్ట్ అనేది అది బాగా పేరుకుపోయి కాలువలో ఎక్కువ పేరుకుపోవడానా అది వాటర్ అనేది ఎటు పోకుండా ఆడ ఆగిపోవడం జరుగుతుంది. అది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. మన ఇంటికి వస్తే మనం చూసుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అలానే ఈ ఇల్లు కొత్తగా నిర్మించుకుంటానా అటువంటి కంకరు ఇలాంటి పోయటానా ఈ కాలువలు అనేది ఎక్కువ పారట్లేదు. అందువల్ల ఈ బండలు తీపిమని మేము ఆదేశించాము. మీకోసమే, ఇది మా కోసం కాదు, మీకోసమే. ఈ దోమలు అనేది ఎలా ఉందో స్మెల్ మామూలుగా అసలు భయంకరంగా వస్తుంది కాబట్టి నేను ఆ బండలు తొలగిమని మా అధికారులకు చెప్పడం జరిగింది. అలానే వర్కర్స్ పెట్టి ఈ రోడ్లో పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ కోసం మేము కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ తొలగించమని కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం కోసమే నేను చెప్పేదైనా మా వ్యక్తిగతంగా ఎలాంటి గొడవ ఏమీ లేదు. అది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మాకు పరిశుభ్రత అనేది, మేము చేసిన ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అనేది కలిగేది. అందువల్ల మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. మన కోసం పక్కన వాళ్ళు బాధపడకూడదు. కానీ ఆ దోమల వల్ల అనేక రోగాలు రావటం జరుగుతుంది. ఫీవర్లు అనేది మీ అందరికి తెలిసిందే. దయచేసి మీరు మాకు సహకరించాలి, అలానే పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు స్టేట్ స్వచ్ఛ భారత్ 39వ వార్డులో ప్రారంభించారు. అదేవిధంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, సచివాలయం సిబ్బంది అందరూ వార్డులో సుపరిపాలన అందించాలని, పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ, మన ఇల్లు అయితే ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నామో అలాగే మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ 22 వసంతాలకు పైగా పూర్తి చేసుకుని కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ తో దినదినాభివృద్ధి చెందుతోందని బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు. సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీని నెలకొల్పి 22 సంవత్సరాలైందని, ప్రతి సంవత్సరం లాభాల బాటలో నడుస్తూ ఖాతాదారుల యొక్క బంధాలను అందుకుంటుందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు చెప్పారు.
శుక్రవారం ఉదయం కొత్తపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ ఆదివారం జనరల్ బాడీ సమావేశాన్ని స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023-24 సంవత్సరానికి సొసైటీ 533 కోట్ల టర్నోవర్తో ముందుకు వెళ్తుందని చెప్పారు. కోఆపరేటివ్ సొసైటీ 23-24 సంవత్సరానికి 2 కోట్ల 90 లక్షల మేర లాభాల్లో ఉందని ఆయన తెలియజేశారు. సంస్థకు 6,000 మంది సభ్యులున్నారని, సొసైటీని మరింత అభివృద్ధి పరిచేందుకు ఖాతాదారుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలోనే 22వ తారీఖున జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని డిఎల్ కాంతారావు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో దావులూరి చక్రధర చౌదరి, షేక్ ఖలీల్, వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రి ఉన్నారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరం కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారంగా ప్రతి సంవత్సరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి కాబట్టి సంవత్సరానికి అయ్యేటటువంటి జమా ఖర్చులు సభ్యులందరికీ తెలపవలసిన బాధ్యత ఉంది కాబట్టి జనరల్ బాడీ మీటింగు 22వ తారీఖున జరుగుతూ ఉంది. జమా ఖర్చులు లెక్కలు అంటే ఏంటంటే మనకి డిపాజిట్స్, ప్రజల నుంచి డిపాజిట్స్ మనకి ఏ మొత్తంలో వచ్చినాయి, అట్లాగే లోన్స్ ఏ మేరకు మనం ప్రజలకి లోన్స్ ఇచ్చాము, ఈ లావాదేవీలు అయిన తర్వాత అన్నీ జరుపుకున్న తర్వాత లాభ నష్టాల గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మనకు లాభం ఎంత వచ్చింది అనే దాని మీద హౌస్లో డిస్కషన్స్ జరుగుతుంటే సభ్యులు కూడా మాట్లాడుతూ ఉంటారు. రేపు జనరల్ బాడీ మీటింగ్లో హాజరయ్యేటటువంటి సభ్యులు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో దగ్గర 6,000 మంది సభ్యులు ఉన్నారు. 6,000 మంది సభ్యుల్లో జనరల్గా ఒక 500-600 మంది సభ్యులు వస్తారు. వచ్చిన వాళ్ళలో కొంతమంది డిస్కషన్స్లో పాల్గొంటారు. ఎంత మీరు లోన్స్ ఇస్తున్నారు, ఎంత డిపాజిట్స్ వచ్చినాయి అంటే ప్రజలకు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ మీద నమ్మకం ఉంది కాబట్టి, తర్వాత ఈ లావాదేవీల గురించి కూడా డిస్కషన్స్ చేసుకోవాలి కాబట్టి చేస్తుంటారు. సభ్యులు కూడా అనేక ప్రశ్నలు వేస్తుంటారు. డిపాజిట్స్ ఎన్ని వచ్చినాయి, లాభాలు ఎన్ని వచ్చినాయి, మీరు లోన్లు ఎంత ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలగాలి. ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద పబ్లిక్లో నమ్మకం ఉంటేనే ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ డెవలప్ కావాలి అని చెప్పేసి అంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి, అంటే గుడ్ విల్ ఉండాలి. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇది ఒక బ్రాండ్. ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీలో దాచుకున్న తర్వాత ఏ విధమైనటువంటి భయాందోళనలు అక్కర్లేదు అనేటటువంటి ప్రజల్లో ఒక భావన రావాలి. ఈ బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, బిక్కి వీళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలి, వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుని జీవితాలు గడపాలి అనేటువంటి దాంతో ఆయన ఈ సొసైటీ పెట్టాడు. మేము అలాగే పేద బడుగు వర్గాలకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా రికవరీ కూడా సమయానుకూలంగా వసూలు చేస్తుంటాం. ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మమ్మల్ని నమ్మి ఈ కాకతీయ సొసైటీలో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసిన పనులు, సంక్షేమం, పనితీరు పట్ల ప్రజాభిప్రాయాన్ని నాయకులు సమీకరించారు. ప్రజల అభిప్రాయం తీసుకోవడంతో పాటు ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను ఇంటి గోడకు అంటించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వ పనితీరు, అలాగే సంక్షేమం, వరద విపత్తు సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పరిపాలన యంత్రాంగం చేసిన కృషి, వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాన్ని పార్టీ నాయకులు సమీకరించారు. తెనాలి పట్టణంలో 1-2 వార్డుల్లో ఇంటింటికి తిరిగి వారి నుంచి 100 రోజుల పరిపాలనపై అభిప్రాయాన్ని తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ 100 రోజుల్లో, ముఖ్యంగా వరద విపత్తుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకున్న వయసును కూడా లెక్క చేయకుండా మంత్రులతో, అధికారులతో చేపట్టిన చర్యలు మెచ్చుకోవడంతో పాటు ప్రభుత్వ పరిపాలన ఈ విధంగా ఉండాలనే అభిప్రాయాన్ని, సంతోషాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. వరద విపత్తు నుంచి బయటపడేందుకు చేపట్టిన చర్యల పట్ల ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య
వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, నాయకులు కన్నిగంటి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్రరావు, కాకుమాన సత్యనారాయణ, రామ్మోహన్ రావు, వేమూరి గౌతమ్, ఈదర రాజమల్లు, 1వ, 2వ వార్డుల సచివాలయ అడ్మిన్లు ఆలపాటి నాగార్జున, చొప్పర మాధవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ 1, 2 వార్డుల్లో ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల వారికి ఏర్పడిన లాభాలు కానీ, వాళ్ళకి వస్తున్న సంక్షేమాలను కానీ, ఈ రాష్ట్రం చెందుతున్న అభివృద్ధిని కానీ వారు చెబుతున్నారు. అది చెబుతుంటే పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. మనం నిన్న చూస్తున్నాం, మనకి వరదలు వచ్చిన సందర్భంలో మనకి 70 ఏళ్ళు దాటిన తర్వాత మన ఇంట్లో ఎవరిని బయటికి పంపించాం, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వారిని మంచి చెడు చూస్తాం. కానీ 74 సంవత్సరాలు దాటిన మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ నీళ్ళల్లో తిరగటం అయితేనేమి, బోట్ల మీద తిరగటం అయితేనేమి, ప్రొక్కలైన్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి చెడులు చూడటం అనేది అందరూ గమనిస్తున్నారు. ఈ 100 రోజులు ప్రభుత్వాన్ని చూసి ఇటువంటి నాయకుడే మనకు ఎల్లప్పుడూ ఉండాలి, ఇంతకుముందు చేసిన పొరపాట్లను కూడా మర్చిపోయి ఈ నాయకుడిని మనం వదలకూడదు, ఈ నాయకుడే కావాలని చెప్పేసి మొత్తం మూకమ్మడిగా చెబుతున్నారు. అది చాలా సంతోషం. ఈ పబ్లిక్లోకి వచ్చి వాళ్ళకి జరుగుతున్న సౌకర్యాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ 100 రోజుల పాలన ఎట్లా ఉందని చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని మేము పార్టీకి అందజేయాలని చెప్పి మేము వచ్చాము. మేము తిరిగినంత లెక్కలో అందరూ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇదే పరిపాలన కొనసాగాలి, ఈసారి కూడా బాబు గారే రావాలని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు. నటించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అని సినీ దర్శకుడు దిలీప్ రాజా కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రంలో పోస్టల్ స్టాంపును విడుదల చేయవలసిందిగా మా ఏపీ తరపున భారత ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సుల్తానాబాద్ ఆల్పాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శుక్రవారం స్వర్గీయ అక్కినేని శత జయంతి వేడుకలు నిర్వహించారు. సమావేశానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. నటనలో అక్కినేని ఒక విశ్వవిద్యాలయంగా దిలీప్ రాజా అభివర్ణించారు. తాగుబోతులను, ప్రేమలో ఓడిపోయిన వ్యక్తులను దేవదాసుగా కొందరు నేటికి సంబోధిస్తున్నారంటే ఆ పాత్రలో అక్కినేని నటన ఎవరెస్ట్ అంత ఎత్తులను, మహాసముద్రం అంత వైశాల్యంలోనూ ఉండటం జగమెరిగిన సత్యమని ఆయన పేర్కొన్నారు. దేవదాసు, ప్రేమాభిషేకం, మాయాబజార్, మేఘ సందేశం సినిమాలు తెలుగు చలనచిత్ర సీమలో చెరగని ఆస్తి అని ఆయన అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన పర్సనాలిటీకి తగిన పాత్రలను ఎంపిక చేసుకుని ఆయా పాత్రలకు 100% న్యాయం చేసినందువల్లనే పద్మశ్రీ, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డులు అక్కినేని వరించాయని చెప్పారు. కార్యక్రమంలో దర్శకుడు రత్నాకర్, నటుడు వెలగ సుభాష్ చంద్రబోస్, మిలిటరీ ప్రసాద్, రావూరి సురేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముద్ది జైకర్, డాక్టర్ భూషణం, రమణయ్య, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ రోజున మహానటుడు, నటనలో ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు, నటనలో మహాసముద్రం అంతటి శక్తివంతుడు, కొన్ని పాత్రలు ఆయన వేస్తేనే బాగుంటాయి అనే సొంత ఒరవడి సృష్టించుకున్న వ్యక్తి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి. అంటే ఈ రోజుకి ఆయన పుట్టి 100 ఏళ్ళు. ఆయన ఈ రోజున ఇక్కడ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆయన దేవదాసుగా గుర్తుండిపోతాడు. ఆయన మేఘ సందేశంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతాడు. ప్రేమాభిషేకంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతారు. మరి పౌరాణిక సినిమాలకు వెళ్తే మాయాబజార్లో అభిమన్యుడి క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాడు. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే సంపాదించుకున్న ఆస్తి. ఆయన చేసిన పాత్రలు ఈ రోజుకి ఎవరైనా కానీ బాగా మందు తాగుతున్నారనుకోండి, ఒక అమ్మాయిని ప్రేమించి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అబ్బో వీడు అతను దేవదాసులాగా ఉన్నాడా, ఎరా దేవదాసు అని సెటైరికల్గా మాట్లాడతారు. అంటే ఆయన నటన ఆ పాత్ర మీద ఎంత ప్రభావం చూపిందో ప్రేక్షకులు ఆలోచించాలి. అలాంటి మహానటుడు ఆయన తరంలో శివాజీ గణేశన్ గారితో యాక్ట్ చేశారు, ఎన్టీ రామారావు గారితో కలిసి యాక్ట్ చేశారు, కృష్ణ గారితో యాక్ట్ చేశారు. మహామహులు, పెద్దోళ్ళు, పెద్ద యాక్టర్లందరితో కలిసి నటించాడు ఆయన. ఆయన నటించిన నటనకి ప్రభుత్వం కూడా గుర్తించింది, నో డౌట్. అయితే
ఈ శత జయంతి సందర్భంగా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఏమడుగుతున్నామంటే భారత ప్రభుత్వాన్ని దయచేసి కైండ్లీ కన్సిడర్ వాట్ వీఆర్ గోయింగ్ టు రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రపటంతో ఒక పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేయమని మేము మా ఏపీ తరఫున భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. మన గౌరవ పార్లమెంటు సభ్యులు మీద వేసుకుని బాధ్యత వహించి అది స్టాంపు రిలీజ్ అయ్యేలాగా చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను గౌరవ పార్లమెంటు సభ్యులు చంద్రశేఖర్ గారికి కూడా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన అనేక సినిమాల్లో నటించి అద్భుతమైన పాత్ర తగినటువంటి పాత్రను ఎంచుకునేవారు వారు. అంటే ఈ పాత్ర నేను చేయగలుగుతాను, ఈ పాత్ర నాకు తగింది కాదని పాత్రను సెలెక్ట్ చేసుకుని దానికి పూర్తి ధర్మాన్ని న్యాయాన్ని సమకూర్చి మరి ఆయన అనేక రకాలైనటువంటి అవార్డులు పొందారు. పద్మభూషణం, పద్మశ్రీ బిరుదులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వగైరా, పద్మవిభూషణ్ ఇటువంటి అవార్డులన్నీ పొందారు. ప్రత్యేకించి ఆయన గొప్పతనం ఏంటంటే నాటకాల్లో ఉండగా ఆడపిల్ల పాత్ర కూడా పోషించారని ఆయనకి ఇది ఉంది. మరి అలాగే ఇప్పుడు మన మిత్రుడు దిలీప్ రాజే చెప్పాడు, ఎన్నో నటనలు ఎన్నో రకాల పాత్రలు ఆయనే సాటది. ఇందులో ఇట్లో దేవదాసు ప్రత్యేకించి చాలామంది అది ఒక లీనమైపోయారు. అట్లాగే విప్పనారాయణ అని చాలా ఉన్నాయి, ఒకటని కాదు, అది చెప్పడానికి వీలైన పాత్రలో ప్రత్యేకించి ఆ పాత్ర మళ్ళీ ఎవరు వేసినా లేదు ఇక. అటువంటి పాత్రలు వేసి మరి మన తెలుగు ప్రజలందరినీ మెప్పించి మరి అటు మద్రాసు దినించి మద్రాసులో ఉంటూ తర్వాత హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీని షిఫ్ట్ చేసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఆయనే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రత్యేకించి సినిమా ఫీల్డ్ని తీసుకొచ్చి అన్నపూర్ణ స్టూడియో ఒకటి హైదరాబాద్లో నిర్మించి ఆయన ఫస్ట్ అడుగుపెట్టారు. ఆ విధమైనటువంటి గొప్ప కీర్తి గల వ్యక్తి. అట్లాగే ఆయన పేరుతో మరి ఒక స్టాంపులు తీసుకురావాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అండి. దాని మీద మనం అందరం కలిసి చక్కగా ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు. నాగేశ్వరరావు గారిని సినిమాలో చూడటం తప్పితే ప్రత్యక్షంగా చూడటం అనేది మా తల్లిదండ్రులకు కానీ చాలా వరకు అవకాశం ఉండదు. ఒక యానివర్సరీ సందర్భంగా నేను పెర్ఫార్మెన్స్ చేశాను డాన్స్ మీద. నాగేశ్వరరావు గారు ప్రత్యక్షంగా వచ్చి నన్ను అప్డేట్ చేస్తూ నన్ను కౌలిగించిన సందర్భాన్ని నా తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చూడటం అనేది నేను చేసుకున్న మరో అదృష్టం. ఇన్ని సంఘటనలు ఉన్నాయి. అక్కినేని వెంకట గారితో కూడా నాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ సందర్భంగా నేను మా ఏపీ అన్నయ్య అడుగుతున్నాను. నాకు హైదరాబాద్లో బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉంది. మా తరఫున ఈరోజు నా కొత్త బ్యానర్ రిజిస్ట్రేషన్ చేస్తే అక్కినేని నాగేశ్వరరావు గారిని నేను పూర్తిగా గుర్తుపెట్టుకుంటానని రిక్వెస్ట్ చేస్తున్నాను. తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్నుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి సునీత పాల్గొని పన్నుల చెల్లింపుపై అవగాహన కల్పించారు. స్థానిక బోసురోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం ఆదాయపు పన్నుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పట్టణ ప్రజల నుండి మంచి స్పందన లభించింది. వివిధ వ్యాపార వాణిజ్య వర్గాల వారితో పాటు పట్టణ ప్రముఖులు ఉద్యోగస్తులు సమావేశంలో పాల్గొని పన్ను చెల్లింపుల వివరాల గురించి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ఇన్కమ్ ట్యాక్స్ గుంటూరు రేంజ్ అడిషనల్ కమిషనర్ ఓఎన్ సుప్రియారావు, తెనాలి ఆదాయ పన్ను అధికారి జేజీఎస్ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పన్ను చెల్లింపులకు సంబంధించి పలు విషయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు రావూరి సుబ్బారావు, గుండా రామకోటేశ్వరరావు, ఉప్పల వరదరాజులు తదితరులు పర్యవేక్షించారు. సమావేశంలో ప్రముఖ వ్యాపారస్తులు, వైద్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Department is sleeping or department does not know what you are doing. So that is one thing. The second thing which we have noticed, which I feel is an alarming feature, is a lot of people are making claims of wrongful deductions. For example, mostly this is done by the salaried people. For example, there is a person who has his salary income of about 1.5 crores, a corporate person. And he gives a donation to a political party of 1 crore 40 lakhs and claims deduction of 1 crore 40 lakhs under 80 GGC.
ఏముందిలే అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా మీ ఆడిటర్ ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోమని తెలియజేశారు. అలాగే మోర్ దాన్ 30 lakhs ప్రాపర్టీస్ అమ్మిన కంప్లీట్ డేటా రిజిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా మీ పాన్ నెంబరు ఉన్న పోర్టల్లో మీకు డిస్ప్లే వస్తుంది. కాబట్టి మీరు ఆడిటర్ గారికి చెప్పడం మర్చిపోయినా దాని ఇబ్బందులు పడేది భవిష్యత్తులో మీరే. మేము ఎవరిని ఎటువంటి ఇబ్బందులకి గురి కాని వాళ్ళని కోరుకోము. మేము ఇప్పుడు మీకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశానికి మేము వాలంటరీగా వచ్చాము. కానీ మీరు మమ్మల్ని ఆహ్వానించి ఇబ్బందులు తెచ్చుకోవద్దు అని సభాముఖంగా తెలియజేశారు. అలాగే వాలంటరీ కంప్లైంట్స్ అంటే మీకుగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ కానీ మీ ఫారెన్ ట్రావెల్స్ అలా కొన్ని. ఇప్పుడు మనం ఏమి చేయాలి, ఏమి తెలుసుకోవాలి, ఈ అవగాహన సదస్సులో మనం దేని గురించి తెలుసుకోవాలి అనే విషయాల మీద మీకు కొన్ని మెయిన్ రీసెంట్గా అమెండ్మెంట్స్ ఫైనాన్స్ యాక్ట్ 2024లో వచ్చినటువంటి కొన్ని అమెండ్మెంట్స్, ముఖ్యంగా మన బిజినెస్ కమ్యూనిటీకి అవసరమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్స్, ఏ సెక్షన్ ఎటువంటి వ్యాపారస్తులు ఏ సెక్షన్ కింద కవర్ అవుతున్నారు, వారికి ఏ లిమిట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కంప్లైంట్స్ చేయాలి అనేది మీ యొక్క విలువైన సమయాన్ని ఈరోజు తీసుకొని మీకు అవగాహన కల్పించాలి అనేది ఆదాయ పన్ను విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావుకు మన కాలపు జాషువా పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీన పొన్నూరులో పురస్కార ప్రదానం జరుగుతుందని చెప్పారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ మాట్లాడుతూ గుర్రం జాషువా జయంతి సందర్భంగా 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు పొన్నూరులోని లుంబిని వనంలో కత్తి పద్మారావుకు మన కాలపు జాషువా పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. జాషువా సాహిత్య వేదిక ఖమ్మం, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, మొబాకు శ్రీనివాసరావు పాల్గొని కత్తి పద్మారావుకు పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ట్రస్ట్ కార్యదర్శి దోబా సందీప్, ట్రెజరర్ పాముల దాస్, కనపర్తి యజ్రా, కొండు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ జేబీ. ఈ నెల 22వ తారీఖున మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారికి మన కాలపు జాషువా అనే అవార్డుని ఖమ్మం జాషువా కళా పరిషత్ వారు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మొవ శ్రీనివాసరావు గారు, పైడి వెంకటేశ్వరరావు గారు వచ్చి పొన్నూరులో ఉన్నటువంటి లుంబిని వనంలో డాక్టర్ కత్తి పద్మారావు గారిని గౌరవంగా సన్మానించి వారికి మన కాలపు జాషువా అనే అవార్డుని బహుకరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు సాహిత్యంలోనూ, సంస్కృతిలోనూ, భాషలోనూ, పాండిత్యంలోనూ అన్నిట్లో కూడా మరి ఎంతో గొప్పగా నిలిచినటువంటి మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు గారు. ఆయన చేసినటువంటి ఆయనకున్నటువంటి సాహిత్యాన్ని బట్టి, ఆయనకున్నటువంటి కళను బట్టి ఆయన గుర్తించి వీరు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం పొన్నూరులో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా పద్మారావు గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరి ఆ సన్మాన కార్యక్రమం జరిగిన తర్వాత జాషువా గారి సాహిత్యం మీద, జాషువా యొక్క కవితల మీద ఒక సమ్మేళనం జరుగుతుంది. దానికి తప్పనిసరిగా అందరూ పాల్గొని ఇంకా ప్రముఖులు మాట్లాడతారు.
పట్టణంలో కొబ్బరి బోండాల విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. ఖాళీ కొబ్బరి బోండాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై వేయవద్దని తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శుక్రవారం సాయంత్రం కొబ్బరి బోండాల వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ అధికారులతో కలిసి కమిషనర్ బండి శేషన్న పాల్గొని వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. ఖాళీ కొబ్బరి బోండాలను బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా పడవేయొద్దని సూచించారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై ఖాళీ బోండాలను వేయటం ద్వారా దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని తెలియజేశారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల, ఎంఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 3 వార్డులలో ఈ శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా. దానిలో భాగంగా ఈ శుభ్రతకు అనారోగ్యానికి ప్రధాన అడ్డంకిగా వాడేసినటువంటి కొబ్బరి బోండాలు ఉన్నాయనేసి గుర్తించడం అయింది. ఈ యొక్క కొబ్బరి బోండాల వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా కొబ్బరి బోండాలు వాడినాక రాత్రిపూట ఊరి బయట పారేస్తున్నారు. దానివల్ల అశుభ్రత పెరిగిపోతుంది. వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మున్సిపాలిటీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా పిలిపించాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ సాధక బాధలన్నీ కూడా వింటున్నాము. ఓవరాల్గా అయితే ఏంటంటే వాటిని ఒక ప్రాపర్గా డిస్పోజ్ చేయాలనేసి సూచించాము. వారి యొక్క సమస్యలు చెప్పారు. అయినప్పటికీ ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి యొక్క శుభ్రత విషయంలో కొన్ని వాళ్ళ కష్టాలు ఉండొచ్చు. అంత మాత్రాన కొబ్బరి బోండాలను వాడేసినట్టు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. కాబట్టి ఒక ప్రాపర్ డిస్పోజల్ అయితే కనుక బాగుంటుంది అనేసి వారికి చెప్పాం. సో వారు ఇంకో రోజు ఇవన్నీ కూడా అందరూ కలిసి మాట్లాడుకొని వస్తామంటున్నారు. వాటికి ఒక ప్లేస్ అంటూ ఒకటి ఐడెంటిఫికేషన్ చేయాలి. సో చేసినాక ఊర్లో ఉన్నటువంటి యొక్క అశుభ్రతకు కారణం ఏంటంటే వేస్ట్ కొబ్బరి బోండాలకు ఒక సొల్యూషన్ రాబోతుంది అనేసి అనుకుంటున్నాము. దీనికి సంబంధించి మళ్ళీ అతి త్వరలో దాన్ని ఎలా చేయబోతున్నాం ఏంటి అనే విషయం మీ ముందుకు వస్తాం. చేబ్రోలు మండలం వేసెండ్ల గ్రామంలోని పిఆర్వై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఆరాధ్యుల ఛాయానాథ వర్మ ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామానికి చెందిన ఆరాధ్యుల ఛాయానాథ వర్మ చేబ్రోలు మండలంలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా వేజెండ్ల గ్రామంలోని పిఆర్వై స్కూల్లో సేవలందిస్తున్న ఆయన పదవి విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం అభినందన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ ఏవిహెచ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదవి విరమణ చేస్తున్న ఛాయానాథ వర్మను సత్కరించి అభినందనలు తెలిపారు. ఎంతోమంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దిన ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె లక్ష్మయ్య, శ్రీరామ్మూర్తి, సతీష్ చంద్ర, వేజెండ్ల జడ్పీ హైస్కూల్ హెచ్ఎం విజయశ్రీ, అన్నదాసు నాగేశ్వరరావు, చందు సుబ్బారావు, మోతుకూరి నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం ఈ 34-35 సంవత్సరాల కాలంలో నేను మొన్న మధ్య ఒకసారి ఆయన ఎస్ఆర్ స్టడీ చేయడం జరిగింది. అసలు నేను ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ ప్రాంతాల్లో పనిచేశారని మొత్తం చేరినప్పటి నుంచి చివరి దాకా చేస్తే మొదట ఈయన స్వగ్రామం ఎక్కడ, అసలు ఎక్కడ బేస్ ఎక్కడ ఉంది, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఒక బ్రీఫ్గా ఎస్ఆర్ చదివాను మనం ఒకసారి. అయితే ఎరుకలపూడిలో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి 15/9/62లో జన్మించినట్టు 15/9/62లో జన్మించారు. ఫస్ట్ కన్సాలిడేటెడ్ పేలో చేయటం, తర్వాత రెగ్యులరైజ్ అవటం, ఎక్కడెక్కడ పనిచేశారని కూడా చూస్తే ఎక్కువ తెనాలి ప్రాంతంలోనే, వారి ప్రాంతంలోనే పనిచేశారు ఎక్కువ కాలం. తర్వాత కొంతకాలం మాత్రమే ఈపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత అగైన్ మళ్ళీ మనకి ఇక్కడికి రావడం జరిగింది. ఏదన్నా ఒక విషయాన్ని వద్దు అన్నారంటే ఇక అదంతే, ఇక ఆ పని చేయలేక అంతే.
ఈ పని ఆయన నేను చేయలేదు అనుకున్నారంటే మనసులో ఆ పని చేయలేదు. చేయాలని అటు వెళ్తూ ఉంటాం, శుద్ధపూటి మన శుద్ధపల్లి తర్వాత అవతల వెళ్తున్నా ఎప్పుడూ దీని వంక తొంగి చూడడం. ఎందుకంటే మనం ఏం చెప్పినా ఈ పాఠశాలలు అన్నీ కూడా చక్కగా సిస్టమేటిక్గా అమలు చేసేందుకు వర్మ గారు ఉన్నారు, హెచ్ఎం గారుగా. వారి సారథ్యంలో మరి లక్ష్మయ్య గారు కానివ్వండి, మూర్తి గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, సతీష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీన్ని ఒక చక్కటి పాఠశాలగా తీర్చిదిద్దడం జరిగింది. అందువల్ల దీని మీద ఎప్పుడు కూడా మేము ఎక్కువ పంట నష్ట అంచనాలు సగానికి సగం ప్రభుత్వ అధికారులు ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి కోరారు. వాస్తవ సాగుదారులను గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన పంట నష్ట పరిహారం ఏ మూల కబురు అని ఎద్దేవా చేశారు. దుగ్గిరాల మండలం సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అధిక వర్షాలతో వరదలతో దెబ్బతిన్న పంట నష్ట అంచనాలకు సంబంధించిన అంశంపై శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర బృందం రాకముందు పంట నష్టం అంచనాలపై ఒక లెక్క చెప్పారని, కేంద్ర బృందం పర్యటన తర్వాత మరో లెక్క చెప్పడం చాలా అన్యాయమని మండిపడ్డారు. ఈ అంకెల గాడిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్రమైన స్పష్టమైన సమాధానం రైతాంగానికి చెప్పాలని కోరారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించాలని అన్నారు. నష్టపోయిన ఎకరాకు వరి పంటకు 25,000 చొప్పున, వాణిజ్య పంటలకు ఎకరానికి 50,000 నుండి ₹1,00,000 వరకు పంట నష్ట పరిహారాన్ని కూటమి ప్రభుత్వం రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జొన్న శివశంకర్, ములక శివసామిరెడ్డి, జెట్టి బాలరాజు, మన్నవ నాగమల్లేశ్వరరావు, బి అమ్మిరెడ్డి, యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలో చాలా పెద్ద ఎత్తున పంటల నష్టం జరిగింది. ప్రత్యేకించి దుగ్గిరాల మండలం, తెనాలి మండలంలో జరిగిన నష్టానికి సంబంధించిన అంచనా వేయటంలో ప్రభుత్వ అధికారుల యొక్క వైఖరి ప్రారంభంలో వేసినటువంటి అంచనాకు ఇప్పుడు వేస్తున్న అంచనాకు సగానికి సగం తగ్గించేస్తున్నారు. ఎందుకని ఈ రకంగా తగ్గించి వేస్తున్నారు అనేది ప్రభుత్వ అధికారులే సమాధానం చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతూ ఉన్నాం. మరొక అంశం, రైతులు గుర్తించే విషయంలో ఏ పంటల్లో ఏ రైతులు సాగు చేస్తున్నారు, అందులో కౌలు రైతులు ఎవరున్నారు, ఇలాంటి గుర్తించే విషయంలో కూడా వాస్తవ సాగుదారులను గుర్తించడం కాకుండా భూ యజమానుల యొక్క ఇష్టాయిష్టాలతోటి ఈ లబ్ధిదారుల జాబితా రాస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరైతే కౌలుదారులు ఉన్నారో కౌలుదారులకు గుర్తింపు కార్డు ఉందా లేదా అనే నిమిత్తం లేకుండా గ్రామ సభ జరిపి గ్రామంలో రైతుల యొక్క అభిప్రాయం తీసుకొని ఏ భూమిని ఏ కౌలుదారు సాగు చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడే మొత్తం లబ్ధిదారులను గుర్తించాలని చెప్పేసి ఈ డెల్టా ప్రాంతంలో ఉన్న 6-7 మండలాలు భారీగా దెబ్బతిన్నాయి, కనపడరాని విధంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కేంద్ర బృందం వచ్చిన ముందు ఒక లెక్క చెప్పారు, అంటే దాదాపు 1,00,000 ఎకరాలు దెబ్బతిన్నదని చెప్పారు. దాంట్లో 80,000 ఎకరం పంటలని, ఒక 20,000 ఎకరం ఉద్యాన పంటలు చెప్పారు. ఆ ఉద్యాన పంటలన్నీ దుగ్గిరాల చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉన్నాయి. దానికి కేంద్ర బృందం వచ్చే రోజు మళ్ళీ 70 నుంచి 80,000 ఎకరం అని చెప్పారు. కేంద్ర బృందం పోయిన తర్వాత ఈ గుంటూరు జిల్లాలో 44,000 ఎకరాలు చూపిస్తున్నారు. దీంట్లో ఉద్యాన పంటలు ప్రధానంగా ఆ రోజున 22,000 చెప్పారు, తర్వాత 9,000 అన్నారు, ఇప్పుడు 6,000 అంటున్నారు. అంటే దీంట్లో వాళ్ళు గుర్తించే విధానం ఎట్లా ఉందంటే, వచ్చి నీళ్ళు ఉన్నాయి, నీళ్లు చూస్తున్నారు, ఇంకా 4 రోజులు బయటికి పోద్ది, పంట బాగానే ఉంటుందని నిర్ధారించి రాస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 2 దశాబ్దాలకు పైగా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఖాతాదారులకు విస్తృత సేవలు. 22వ తేదీ ఆదివారం సర్వసభ్య సమావేశం జరుగుతుందన్న చైర్మన్ డిఎల్ కాంతారావు.
నటించిన ప్రతి పాత్రకు 100% న్యాయం చేయగలిగిన మహానటుడు అక్కినేని. శత జయంతి కార్యక్రమంలో పలువురి ఘన నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.